సార్, మీరు నన్ను రమ్మన్నారట. మీ చెల్లెల విషయంలో మాకు తెలిసిన విషయం గురించి ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. అలాగే నిన్న అభి వాళ్ళ ఇంటికెళ్ళి మీరేదో గొడవ చేశారట. ఆ సంగతి కూడా మాకు తెలిసింది. కానీ బహుశా మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఈ కాలేజీ ట్రస్టీలకి అభితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక అభి ఈ కాలేజీ యూత్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అభికి గనక మీరు కూడా ఇదే కాలేజీలో పనిచేస్తున్నారని తెలిస్తే అతను ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు. వీ విల్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్ మిస్టర్ సురేష్. అదీ కాక మీ సిస్టర్ ప్రెగ్నెంట్ కావడం, మీరు అభి వాళ్ళ ఇంటికెళ్ళి అలా గొడవ పెట్టుకోవడం, దాని కారణంగా కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఉద్యోగానికి రిజైన్ చేయాలి. అదర్వైజ్ మిస్టర్ సురేష్, unfortunately we will have to terminate you. మీరు ఏమంటున్నారు సార్? ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, బట్ సార్ మీరు ఇలాంటి చర్యను ఎలా తీసుకోగలరు? సురేష్ ఈ కాలేజ్ లో బెస్ట్ ప్రొఫెసర్స్ లో ఒకరు కదా. అతను తన జీవితాన్ని ఈ కాలేజ్ కోసం ధారపోశారు. అసలు సురేష్ వల్ల కాదు, అభి లాంటి వాళ్ల వల్లే ఈ కాలేజ్ వాతావరణం చెడిపోతోంది. హీస్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ స్టూడెంట్స్ సార్. అతను ఎంత మాత్రం మంచి మనిషి కాదు. అలాంటిది తన వల్ల మీరు సురేష్ ను తీసేస్తానంటున్నారా? తను చాలా నిజాయితీ కలవాడు సార్. అతను మన స్టూడెంట్స్ కి రోల్ మోడల్ సార్. మీరు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఒక క్షణం ప్రజ్ఞ, వీళ్ళు తమ నిర్ణయం తీసుకున్నారుగా. సార్, ఇదిగో నా నిర్ణయం, మై రిజిగ్నేషన్. సురేష్ నువ్వెందుకిలా? ఇక నేను ఇక్కడ చదువు చెప్పలేను. వీళ్ళకి నాకు మధ్య నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నేను పిల్లల్ని నేల మీదే ఉంటూ ఆకాశాన్ని ఎలా తాకాలో నేర్పిద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళేమో పిల్లలకి అభి అనే ఒక నక్షత్రాన్ని చూపించాలనుకుంటున్నారు. ఆ నక్షత్రం మెరుపు అతనికంటే అబద్ధం లాంటిది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రజ్ఞ? ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. నువ్వు తిరిగి వెళ్ళిపో. తిరిగి వెళ్లే దారులన్నీ మూసేసొచ్చాను నేను. నేను కూడా ఈ ఉద్యోగం మానేశాను. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వెందుకలా ఉద్యోగం మానేశావు? ఎందుకంటే నువ్వు మానేశావుగా. ఏంటి, నా కోసం నువ్వు నీ ఉద్యోగం వదిలేసావా? కనీసం ఒక్కసారైనా నీ కుటుంబం గురించి ఆలోచించలేదా నువ్వు? అంటే ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు కూడా ఆలోచించలేదుగా. నీ పరువు కోసం వదిలేశావు. నాకు కూడా నీ గౌరవం కంటే డబ్బు అంత ముఖ్యమేమీ కాదు సురేష్. ఎక్కడైతే నీలాంటి నిజాయితీ గల మనిషికి గౌరవం ఉండదో అక్కడ నేను ఉద్యోగం చెయ్యలేను. ఇక డబ్బు సంగతి అంటావా? ఈ లోకంలో ఉన్న ఉద్యోగం ఇదొక్కటే కాదు, వేరే చోట కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. దయచేసి ఇంకేం మాట్లాడకు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే. నేనెక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముఖ్యం కాదు, వెంట ఎవరొస్తున్నారు అనేదే ముఖ్యం.
ఏమైంది? ఇవాళ రాత్రి కూడా పనిచేస్తున్నావా? అవును, ఫైల్స్ అన్ని సరిగ్గా పెడుతున్నాను. రేపటి నుంచి నేను ఆఫీస్కి రాకపోయినా నాకు ఫోన్ చేసి అడగక్కర్లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది, ఈ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అండ్ ఆల్ దట్. అంటే నువ్వు మళ్ళీ ఆఫీస్ వదిలేయాలనుకుంటున్నావు అనమాట. మీరు మరీ బలవంత పెడితే వదిలేక తప్పదుగా. ఏదైనా సమస్య వస్తే ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోవడం నీకు బాగా అలవాటు అనుకుంటా. ఒకవేళ ఈ సమస్య నీలాంటిదైతే నాకదే అలవాటు. యు నో వాట్, ఒక్కోసారి నాకు నీ బాయ్ ఫ్రెండ్ మీద జాలేస్తుంది నిన్ను ఎలా భరిస్తున్నాడో అని. నాకే బాయ్ ఫ్రెండ్ లేడు. ఓ రియల్లీ? అయినా నువ్వంత అసహ్యంగా ఉంటువే, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటాడు? అయినా మీరంత గొప్పగా ఏముండరు. అయినా మీకు బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. బోల్డ్ ఎంతమంది అంటే నీ ఉద్దేశం? మీకు అది కూడా చెప్పాలా? నాకు కనిపించడం లేదా? నేనేమైనా గుడ్డిదన్నా? ఎంతో మంది అమ్మాయిలు ప్రతిరోజు మీకోసం వస్తూనే ఉంటారు. మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, వాళ్ళని కోప్పడుతూనే ఉంటారు. కళ్ళకు కనిపించేదంతా నిజమే కావాలనేం లేదు. అలాగా? అంటే ఆ అమ్మాయిలందరూ మీకు స్నేహితులా, గర్ల్ ఫ్రెండ్స్ కదా? స్నేహితులు కాదు, గర్ల్ ఫ్రెండ్స్ కాదు, అసలు వాళ్ళంతా. ఎనీవే వదిలే. ఓ, స్నేహితులు కాదు, గర్ల్ ఫ్రెండ్స్ కాదు అంటే యు మీన్ టు సే టైం పాస్, అంతేనా? అయితే నేను దాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్ అనాలా, లేక వెరీ షార్ట్ టర్మ్ రిలేషన్? నీకెలా అనిపిస్తే అలా అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకు బుద్ధి లేదు. పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను? ఐఎమ్ సో స్టూపిడ్. చాలా లేట్ అయిపోయింది. సురేష్ ని రమ్మంటాను. ఈ నెట్వర్క్ ఉంది, బహుశా నేను ఒంటరిగానే వెళ్ళాలేమో. అభి, నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. అయినా ఆ అమ్మాయి అంత పని ఎందుకు చేసినట్టు? తను చేసింది తప్పని తెలుసుంటే మరి తను టెస్ట్కి ఎందుకని ఒప్పుకుంది? నోరు తెరు నానమ్మా. అయినా ఇవేం నువ్వు పట్టించుకోకు. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఆకాశ్ మీద ఇలాంటి నిందలు మోపిన వాణ్ణి నేను అసలు వదిలిపెట్టాను. కానీ అభి, నా సందేహం ఏంటంటే, నీకు ఈ రోజుల అమ్మాయిల సంగతి తెలియదు నానమ్మా. ఈ రోజుల అమ్మాయిలు చాలా తెలివి మీరిపోయారు. డబ్బు గల అబ్బాయిలు ఇరికించడానికి ఏం చేయడానికని తెగిస్తున్నారు. ఇక అబ్బాయిలు కూడా తక్కువేం కాదు, డబ్బున్న అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు. నాన్నమ్మ, ఈ రోజు నుంచి నువ్వు ఈ మ్యాచ్ మేకింగ్ పని మానేయాలి. సరే నోరు తెరు. చెయ్యాల్సిన పని అయితే చాలా ఉందికా. ఇవన్నీ చేయకుండా పెళ్లి అవుతుంది? శృతి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళేమనుకుంటున్నారంటే రేపే ఆకాష్ కి శృతికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారట. అంత తొందరగా అంటే ఎలా కుదురుతుంది? అది మంచిదే కదమ్మా. మీరెంత బిజీ అయిపోతారంటే మీకు టెన్షన్ పడేంత టైం కూడా దొరకదు. నిన్నటిదాకా ఎవరైతే మీ మనవణ్ణి నేరస్తుడిగా చేసి మాట్లాడారో, భగవంతుడి దయవల్ల ఇప్పుడిక మీ మనవడే పెళ్లి కొడుకు అవబోతున్నాడు. అందుకు సంతోషించాలి కదా. అనయ్య, రేయ్ ఆకాష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇదిగో స్వీట్ తీసుకో. పిన్ని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. మన వాడి పెళ్లి ఎంత ఘనంగా చేయిస్తానంటే అసూయతో అందరి కళ్ళు పేలిపోవాలి. ఆటో, ఆటో, ఆటో! తలుపుతి. నువ్వేమనుకున్నావు నేను భయపడిపోతానా? హలో మిస్టర్, నేను భయపడే రకాన్ని కాదు. నీ కార్ నంబర్ నేను నోట్ చేసుకున్నాను. రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నీ నంబర్ ఇచ్చేస్తాను. దాంతో నువ్వు ఊచలు లెక్క పెడుతూ ఉంటావు. డోర్ ఓపెన్ చేయి. నువ్వా నన్ను ఫాలో చేస్తుంది? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఓ హలో, 1 మినిట్. నేను నిన్ను వెంబడించి రావట్లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. దారిలో నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళడం చూశాను. ఆ తాగుబోతులు నీ వెంటబడ్డం కనిపించింది. పోనీలే, నీకు లిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నేనేదో నీకు లైన్ వేస్తున్నాను అనుకున్నావు. పోనీలే, సాయం చేద్దాం అనుకుంటే, కానీ నువ్వేమో. ఈ సీట్ నేను నా గర్ల్ ఫ్రెండ్స్ కోసం రిజర్వ్ చేసింది. ఇందాక నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నీకు అసలు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరన్నా? తీరా చూస్తే నీ వెంట పడ్డారుగా. జస్ట్ షట్ అప్, ఓకే? నేననేది సీరియస్లీ. వాళ్ళైతే నీ ప్రేమలో మై మరిచిపోయి ఊగిపోతున్నారు.
చాలు 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 ఇక్కడే ఆపి. నువ్వు ఎక్కడుంటావా? కాదు, నేను ఈ షార్ట్ టైం రిలేషన్స్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారే వాళ్ళలాగా తెలివి తక్కువ దాన్ని కాదు. నేను ఎక్కడుంటున్నానో నీకు చెప్పడానికి. నీ ఇల్లు పక్క వీధిలో కదా ఉంది, అదే ఆ హాల్ పక్కన. నీకెలా తెలుసు? అంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు రైట్? చూడు, నేను నిన్ను ఫాలో చేయడం కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. నువ్వే స్వయంగా నీ జాబ్ అప్లికేషన్ లో నీ అడ్రస్ రాసుకున్నావు. సో మిస్ జీనియస్, నీ వెంట పడాల్సిన అవసరం నాకేముంది? నాకు అలాంటి అవసరం లేదు. అఫ్ కోర్స్ నీకు అవసరం ఎందుకుంటుంది? నీకు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. దిగు. ఎవరైనా ఒక కుర్రోడు నీ వెంట పడితే నిజంగా చూడాలని ఉంది. ఇందాక నీ వెనక పడ్డారు చూసావా, అలాగా. నా బాయ్ ఫ్రెండ్ నిజంగా అచ్చం ఇతనిలాగే ఉండాలి. కొంచెం కేరింగ్, ఫన్ లవింగ్, నాతో కలిసి నవ్వుకోగలగాలి. కానీ ఒక క్వాలిటీ మాత్రం ఇతనిలా ఉండకూడదు. అదేంటంటే అమ్మాయిని డబుల్ క్రాస్ చేయడం. ఇడియట్. అమ్మ టీ తాగేసావా? కప్పు తీసేనా? వద్దులా ఉండి నేను పెడతానులే. సరే ఒకటి విను ప్రజ్ఞ, నువ్వు పని చేయాలి తల్లి. ఈ నెల కాలేజ్లో శాలరీ కాస్త అడ్వాన్స్ గా తీసుకుంటావా? నీకు తెలుసుగా తల్లి, ఈ మధ్య కొన్ని రోజులుగా ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా అర్చన కారణంగా ఎన్నో సమస్యలు వచ్చాయి. నేను ఈ మ్యారేజ్ హాల్ ఎవరికి ఇవ్వలేకపోయాను, ఏ బుకింగ్ చేయలేదు. నీ శాలరీలో అడ్వాన్స్ వస్తే దాంతో కనీసం కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, వాటర్ బిల్లు కట్టేస్తానమ్మా. అదేంటమ్మా అంత బాధపడాల్సిన అవసరం లేదులే. అడ్వాన్స్ అడగలేకపోతే వదిలేయమ్మా, బిల్లు వచ్చి నెల కట్టేద్దాం. కాస్త పెనాల్టీ ఏగా పడుతుందంతే. లేదమ్మా, అది ఏమైంది? అమ్మా నేను నీకు అసలు చెప్పకూడదు అనుకున్నాను. ఇదివరకు ఇంట్లో అడుగు పెట్టగానే అన్ని సంగతులు నాకు చెప్పేదానివి. ఇప్పుడు నాకు చెప్పకుండా దాచిన విషయం ఏంటి? అమ్మా సురేష్ ఉద్యోగం మానేశాడు. ఏ? కాలేజ్ వాళ్ళు ఉద్యోగం మానేయమని తనని బలవంతం పెట్టారు. దాంతో తనే రిజైన్ చేశాడు. అర్చన విషయంలో ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అందుకే తను నేను ఉద్యోగాన్ని మానేశాం. అమ్మా నేను నీ ప్రాబ్లంని అర్థం చేసుకోగలను. నువ్వు ఇల్లు ఎలా నడుపుతావో అది కూడా నాకు తెలుసు. నాకు నా రెస్పాన్సిబిలిటీ ఏమిటో తెలుసు. కానీ నేను సురేష్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నాకు తెలియదంటావా? చిన్న వయసు నుంచి నువ్వు తల్లితో సమానంగా ఇంటి బాధ్యతను నెత్తిన వేసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు సురేష్ విషయంలో కూడా అదే చేసావమ్మా. నాకెంతో సంతోషంగా ఉంది. నా కూతురు ఆణిముత్యం లాంటిది. నిజం చెప్పనా, నిన్ను భార్యగా పొందుతున్నవాడు చాలా అదృష్టవంతుడు. అరే ఇప్పుడు నాకు అర్థమైంది నేనెంత డబ్బు సంపాదించినా నాకెందుకు చాలడం లేదు అన్న సంగతి. ఎందుకంటే పోయిన జన్మలో నా దగ్గరున్న వజ్రాలు, రత్నాలు అన్ని దానంగా ఇచ్చేశాను. కానీ ఈ జన్మలో నీలాంటి రత్నం నాకు కూతురు అయింది. ఏడవకమ్మా. నువ్వు ఈ సంగతి మాత్రం మాధవి ఆంటీకి, అర్చనకి చెప్పకూడదు. ఇప్పటికీ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, మరింత బాధపడతారు. చెప్పనులే, నాకు కూడా నీ మీద కోపంగా ఉంది. ఇదివరకైతే పరుగునొచ్చి అన్ని నాకు చెప్పేదానివి. కానీ ఇవాళ మాత్రం నువ్వు నాకు నిజం చెప్పుండకపోతే గనక నేను అప్పగించడానికి ముందే నువ్వు నన్ను పరాయిదాన్ని చేశావని భావించేదాన్ని. ఇంతవరకు నేను ఒక పెద్ద నిజం నీకు చెప్పనే లేదమ్మా. సురేష్తో నాకు అసలు పెళ్లి జరగదు అనే నిజం. మ్యామ్ ఇది చూడండి. ఆహా, ఆకాశ పెళ్లిలో శృతికి దీన్ని కడతాను. ప్యాక్ చేసేయ్. ఈ డ్రైవరు కార్ ఎక్కడ పార్క్ చేశాడో ఏమో. బహుశా పాపం ఆవిడ రోడ్డు క్రాస్ చేయడానికి భయపడుతున్నట్టుగా ఉంది. మేడం మీరు రోడ్ క్రాస్ చేయాలా? అవునమ్మా, చాలా రండి, నేను సేపటి క్రాస్ నుంచి చేస్తాను. నుంచున్నాను. ఈ ట్రాఫిక్ వల్ల రోడ్డు దాటడానికి ఇబ్బంది అయిపోతుంది.
మ్యామ్ మీరు కూడా రోడ్ క్రాస్ చేయాలా? మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? రండి, నేను క్రాస్ చేయిస్తాను. నీ పేరేంటి తల్లి? నా పేరు ప్రజ్ఞ. రండి మ్యామ్, ఇటువైపు రండి. చాలా మంచి పేరు కదూ. అచ్చవు నీలాగే బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చేస్తుంటావు తల్లి? అది నేను టీచర్నండి. ఇక్కడే ఉంటున్నావా? అది లేదు మ్యామ్, నేను కొంచెం ముందుకు వెళ్ళి వేరే బస్ ఎక్కా. అవునా, 2 బస్సుల్లో వెళుతున్నావు అన్నమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? ఆటో పిలవమంటారా? కారు ఉంది. మంచిది మ్యామ్, నేను వెళ్తాను. థ్యాంక్ యూ తల్లి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి థ్యాంక్ యూ చెప్పకూడదు కదా. నేను వెళ్తాను. తల్లి ప్రజ్ఞ, చెప్పండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు సరే, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఆశీస్సులు ఇవ్వచ్చు కదా. చల్లగా ఉండు తల్లి. ఆ దేవుడు నీకు అంతులేని సంతోషాలు ఇవ్వాలి. నువ్విలాగే జనాలకి నిస్వార్థంతో సేవ చేస్తూ ఉండాలి. వెళ్ళొస్తాను. ఇవ్వు పూర్ణిమ, పట్టుకుంటే వదలవు. రిమోట్ ఇలా ఇవ్వు. ఇప్పుడు నా ఫేవరెట్ మూవీ వస్తుంది, కాసేపు ఆగి తీసుకో. కాసేపట్లో హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. నీకు కాదుగా. రిమోట్ ఇలా ఇవ్వు. ఛానల్ మార్చాలి. అరే నేను ఇవ్వను, ఏమైనా చేసుకో. చెప్తుంది తర్వాత నీకే చూసుకో. కదా, రిమోట్ నేను ఇవ్వు. ఇవ్వను. ఛానల్ మార్చాలి. ఇవ్వు. ఈ కాపండి, ఊరికే గొడవ పడకండి. ఎప్పుడు చూసినా ఒకటే కాకి గోల, కాకా కాకా కాకమ్మని. ఆ రిమోట్ లేవు. రిమోట్ నాకివ్వు. అన్ని నీకిష్టమైన ప్రోగ్రామ్స్ చూస్తావా? అర్చన, నువ్వు చూడు తల్లి. ఇవాళ నువ్వు నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడు. తనకే ఇస్తావులే, తనిప్పుడు నీ ముద్దుల కూతురు కదా. తనైతే మీలాగా గొడవ పడదు కదా, అందుకే తనకే ఇస్తాను. అర్చన, నువ్వు నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడు. చూడమ్మా, తీసుకో తల్లి. దేనికోసమైతే అందరూ అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో ఆ పెళ్లి ఎట్టకేలకు ప్రీపోన్ అయ్యి ఇవాళే జరుగుతుంది. అదెవరిదంటే ప్రముఖ రాక్ స్టార్ అభి తమ్ముడైన ఆకాష్ పెళ్లి ముహూర్తం. వాళ్ళ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ మౌలిక శాస్త్రి గారు మార్చేశారు. వారి ఉద్దేశంలో ఈ ముహూర్తం ఎంతో శుభకరమైనందువల్ల ఆ పెళ్లి ఇవాళ సాయంత్రమే చేయమన్నారు. అర్చన, అర్చన ఏం చేస్తున్నావు? ఇలా చేయకూడదు నువ్వు. ఈ పని నేను ఎప్పుడూ చేయవలసింది. నేను ఇంకా ఈ నగరంలోనే ఉండలేను. ఇదంతా చూడటం నా వల్ల కాదు. ఐ కాంట్ టేక్ ఇట్ ఆల్ దిస్. అర్చన, ఇలా చూడు, కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది. లేదు వదినా, ఇవాళ దయచేసి నన్ను ఆపొద్దు. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా ఇక్కడ నాకేముందని ఉండను. మొత్తం అంతా అయిపోయింది. ఐ జస్ట్ హేట్ దట్ మ్యాన్. తను అసలు నన్ను ముట్టుకోలేదన్నట్లుగా మాట్లాడాడు, నన్ను కలవలేదన్నట్లుగా చెప్పాడు. అర్చన, అర్చన ఏం చేస్తున్నావు? ఇలా చేయకూడదు నువ్వు. ఈ పని నేను ఎప్పుడూ చేయవలసింది. నేను ఇంకా ఈ నగరంలోనే ఉండలేను. ఇదంతా చూడటం నా వల్ల కాదు. ఐ కాంట్ టేక్ ఇట్ ఆల్ దిస్. అర్చన, ఇలా చూడు, కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది. లేదు వదినా, ఇవాళ దయచేసి నన్ను ఆపొద్దు. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా ఇక్కడ నాకేముందని ఉండను. మొత్తం అంతా అయిపోయింది. ఐ జస్ట్ హేట్ దట్ మ్యాన్. తను అసలు నన్ను ముట్టుకోలేదన్నట్లుగా మాట్లాడాడు, నన్ను కలవలేదన్నట్లుగా చెప్పాడు. అర్చన, నువ్వు అనవసరంగా తొందరపడకు. నువ్వు అలా వెళ్ళిపోకూడదు, అర్థమైందని చెప్పేది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఎప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు, నిన్ను కూడా ఒప్పుకోనివ్వను, సరేనా? నీకు నీ బిడ్డకి మీ హక్కులు లభించే వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అర్చన చెప్తుంది నిజమే.
ఇప్పుడిక ఏ ఒక్కటి మిగల్లేదు. అమ్మా నేను చెప్పాగా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. వాళ్ళు గొప్ప వాళ్ళే కావచ్చు, అది వాళ్ళకే పరిమితం. మనకు కూడా పరువు ప్రతిష్టలు ఉన్నాయిగా. ఇక నువ్వేం చెప్పినా కూడా వినిపించుకోను. పదర్చన వెళ్ళిపోదాం. అమ్మా నేను చెప్తున్నాగా వద్దని. నువ్వు వెళ్ళొస్తుంటే అదంతా నేను ఒప్పుకోను. సురేష్, వదలు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అర్చన కూడా ఎక్కడికి రాదు. ఇక ఆపమ్మా ఈ సర్కడం. మాట్లాడుకో. ఏం చేయగలవు నువ్వు? ఎంత మందితో పోరాడగలవు? ఆకాష్తోనా? దీన్ని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్న అతనితోనా? ఈ వీధుల వాళ్ళతోనా? మన వెనక 10 రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు మీ కాలేజీ వాళ్ళతో పోట్లాడతావా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్ళతోనా? అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పు సురేష్, ఎంత మందితో పోట్లాడగలవు నువ్వు? మనం ఇక్కడ బతకలేవు. అమ్మా నువ్వెలా చెప్తున్నావు అలాగే చేద్దాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం. అలాగే చేద్దాం. ఆంటీ గారు మీరు ఏ కష్టం వచ్చినా మాకు తోడుగా నిలబడ్డారు. మీరు మా కోసం చేయిందంటూ ఏం లేదు. ఇంకా వద్దు. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు నేను తప్పు ముందు ఓటమి ఒప్పుకోలేదు. కానీ ఇవాళ ఓటమి ఒప్పుకుంటున్నాను. బహుశా ఆంటీ గారు పెద్దవాళ్ల ముందు నా ధైర్యం చిన్నదైపోయినట్టుంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే వెళ్ళిపోండి. కానీ ఒక్కసారి వెళ్లే ముందు నువ్వు నీ చెల్లెలి మొహాన్ని చూడు. ఆంటీ గారు ప్లీజ్ ఒక్కసారి అర్చన వైపు చూడండి. అయిన వాళ్ల ముందే తను ఇవాళ తలదించుకునుంది. ఇక లోకం ముందు ఎలా తలెత్తుకుంటుంది? ఈ లోకం ముందు కూడా తను ఇలాగే తలదించుకునే ఉండాలని కోరుకుంటున్నారా మీరు? నవ్వడమే మర్చిపోయింది మన అర్చన. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడడం మర్చిపోయింది. బయట వాతావరణంలో ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది. ఇలాగే జరిగితే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద కూడా పడుతుంది. ఎలా బతుకుతుంది తను ఒక్కసారి ఆలోచించండి. బతికేస్తుంది. మెల్లమెల్లగా ఇలా బతకడం తనకు అలవాటైపోతుంది. ప్రతి వాళ్ళు ప్రేమిస్తారు. అర్చన కూడా ప్రేమించింది. కానీ అంత మాత్రం చేత ప్రతి వాళ్ళ ప్రేమ ఫలించదు కదా. బహుశా అర్చన తలరాతలో అదే రాసిందేమో. కానీ ఇక్కడే ఉంటూ తన ప్రేమను అగౌరవం పాలు చేయటం నాకు ఇష్టం లేదు. తన గౌరవం ఎగతాళి కానివ్వలేను. సురేష్ ఒక్కసారి ప్లీజ్ ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వు. నేను అర్చనని ఆకాశ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. చాలు చాలు. అర్చనకి ఎక్కడికి రాకూడదు. కానీ నేను ఒక సురేష్ నిర్ణయానికి వచ్చేసాను. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అమ్మా నువ్వన్నీ సర్దుకో. నేను టికెట్స్ ఈ గిఫ్ట్లన్నీ ర్యాప్ చేయడానికి ఇంకా ఎంతసేపు కావాలి? త్వరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చేస్తున్నారు. ఇది బాగుంది. రీటా ఇదిగో. ఆకాష్ శర్వాణి వచ్చేసిందా? హలో, ఇంతవరకు రాలేదు. ఆకాష్ వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడి దాకా వచ్చారు? ఎంత టైం పడుతుంది? ఇంకా తొందరగా రండి. ఆకాష్ వెయిట్ చేస్తున్నాడు. త్వరగా రండి. వైశాలి తల్లి కొంచెలరా. అభి ఏడమ్మా? అది తన రూమ్ లో ఉన్నారు, రెడీ అవుతున్నారు. పర్ఫెక్ట్. షో మీ ద మోజిటీ ప్లీజ్. ఈ సూట్ మీద మ్యాచింగ్ కావు. సో ప్లీజ్ వెయిట్ సార్, ఐ విల్ గెట్ అనదర్. ఇట్స్ ఓకే. పెళ్లి మా తమ్ముడికి, నాకు కాదు. అదంతా సరే, కానీ మీరింత పెద్ద స్టార్ కదా, అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి కదా. చెప్పు ప్రవీణ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. ఏంటంటే పెద్ద స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. అండ్ వాళ్ళు ఏమన్నారంటే 1 hour లో నీతో యాడ్ షూట్ చేయాలన్నారు. అదెలా కుదురుతుంది? కాసేపట్లో ఆకాష్ పెళ్లి. అభి మనం ఎంత అమౌంట్ అడిగితే వాళ్ళు అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ షూట్ కూడా ఇక్కడ యాక్చువల్లీ మహాలక్ష్మి స్టూడియోలో. సరే అలాగే, నేను కాసేపట్లో స్టూడియోకి వస్తాను. వాళ్ళని షార్ట్ డబ్బు రెడీగా ఉంచుకున్నాను. సరే ఓకే బాయ్. గైస్ ప్యాక్ యువర్ బ్యాగ్స్. మనం షూట్కి వెళ్తున్నాం.
అదేంటి నాన్న అభి, నువ్వు షూట్ కి వెళ్తానంటావేంటి? ఇవాళ ఆకాష్కి పెళ్ళైతే నువ్వు షూట్ కి వెళ్తానంటావేంటి? అది కాదు పిన్ని, కొంచెం లేట్ గా వస్తాను, కానీ తప్పకుండా వస్తాను. వాళ్ళు చాలా డబ్బు ఇస్తున్నారు. అయితే మంచిది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే ఎప్పుడు వద్దనకూడదు. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి. ఆలియా మై లిటిల్ ప్రిన్సెస్. ఈ అన్నయ్య అసలు గుర్తొస్తున్నట్లేడు. రోజు న్యూస్ లో చూస్తాను నిన్ను, టీవీలో, మ్యాగజైన్ లో, నెట్ లో, యు ఎవ్రీవేర్ బ్రో. ఇందుకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నువ్వే అన్నావుగా ఆకాష్ పెళ్లికి తప్పకుండా అటెండ్ అవుతానని. ఆఫ్ కోర్స్ అటెండ్ చేస్తాను. నేను బయలుదేరిపోయాను. ఆర్ యు సీరియస్? అయితే నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. డోంట్ వరీ, ఐల్ మేనేజ్ మై ఫుడ్. సరే, నేను ఎవరన్నా పంపిస్తాను. ఆల్ రైట్. ఓకే. ఐమ్ డైయింగ్ టు సీ యూ. త్వరగా వచ్చేయాలి. ఆలియా. ఎన్నిసార్లు చెప్పాను నీకు, వినిపించుకోవా? చిన్న పిల్లాళ్ళ మారం చేస్తున్నావు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పిన్ని పిన్ని రిలాక్స్. ఏం జరిగింది? ఎందుకు కోపడుతున్నావు వాడిని? అది కాదు అభి, నాకు వదిలే. నువ్వు షూట్ కి వెళ్తున్నావుగా, ఇదంతా నేను చూసుకుంటానులే. అన్నయ్య థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. నువ్వే చెప్పు మా అమ్మకి. అసలు నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఏంటి? ఊరుకోండి పిన్ని, ఇట్స్ ఓకే. ఏంటి విషయం? అన్నయ్య నేను ఒక వాచ్ చూశాను, చాలా అమేజింగ్ గా ఉంది. నేను దాన్ని శృతి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ షీ సేయింగ్ నో. ఎందుకు వద్దున్నావు పిన్ని? ఇవాళ తన పెళ్లి. పెళ్ళంటే రోజు జరిగేది కాదు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. అరే 3 లక్షల రూపాయలంటే చిన్న అమౌంటా ఏంటి? వీడి సంతోషంతో పోల్చితే చిన్నదే. ఆకాష్, గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. దీని పిన్ మై లక్కీ నంబర్. కంగ్రాచులేషన్స్. ఐ లవ్ యూ బ్రో. పిన్ని, ఇట్స్ ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వావ్, నువ్వు భలే స్మార్ట్ మామ్. వాట్ ఏ మూవ్. నీకు 2 నిమిషాలు కూడా పట్టలేదు అన్నయ్య దగ్గర డబ్బులు గుంచడానికి. అయితే నేను శృతిగా గోల్డెన్ వాచ్ గిఫ్ట్ చేస్తాను. ఆ స్మాల్ డైమండ్స్. తనకి నువ్వేం గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు. అరే మనం మగ పెళ్లి వారం తీసుకునే పనిలోనే ఉండాలి, అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించాలంటే శృతి వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకేం తీసుకోవాలో ఆలోచించు. అలా చూస్తున్నావేంటి? నా వల్లేగా నీకు ఈ పంట పండింది. నువ్వు ఆ అర్చనని పట్టుకుని వేలాడితే నీకు 2 జతల బట్టలు కూడా ఉండేవి కావు. గిఫ్ట్ ఇస్తాడంట, డైమండ్ అండ్ గోల్డ్ రింగ్ ఇస్తాడట. వదినా, నువ్వేదైతే చెప్పావో కరెక్ట్ గానే చెప్పావు. ఆ పోరాటంలో అన్నయ్య ఓడిపోయాడు. ఆ పోరాటం ఇప్పుడు నేను పోరాడతాను. నాకంటే ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ కోసం పోరాడాలి. ఈ బిడ్డ భూమి మీద పడ్డ తర్వాత ఎవరూ వేలెత్తి చూపించే అవకాశం నేనివ్వను వదినా. తనకు కూడా తెలిసి తీరాలి తన తండ్రి ఎవరనేది. కనీసం నువ్వైనా నేను చెప్పింది అర్థం చేసుకున్నావు. వదినా, నువ్వు అన్నయ్యని ఇంకో అవకాశం అడిగావు కదా, ఇప్పుడు నువ్వేం చెప్తే అలాగే నేను చేస్తాను. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వాళ్ళని విషయంలో ఏం చేశారో మనం కూడా అదే చేద్దాం. వాళ్ళొక రిపోర్ట్ తెచ్చారు కదా, ఇప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గరకు ఒక రిపోర్ట్ తీసుకుని వెళ్దాం. అంటే నువ్వు నాతో పాటు పద. ఇదిగో నాన్న ఆకాష్, ఇది నీ ఫేవరెట్ స్పోర్ట్స్ కార్ తాళం చెవి. ఆల్ యువర్స్. థ్యాంక్స్. దాన్ని ఒకసారి చూసేస్తాను. అబ్సల్యూట్లీ. రండి రండి, ఆడవాళ్ళ మధ్య మనం ఏం చేస్తాం, మనం లోపలికి వెళ్దాం. రండి రండి. సరిగానే ఆంటీ, ఐ నీడ్ ఏ రూమ్ ఫర్ మేకప్ అండ్ డ్రెస్. పద, నేను చూపిస్తాను. నువ్వెందుకు ఆకాష్, నేనున్నాగా. అభి, ఓ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? స్వీట్ హార్ట్, పని మీద వెళ్తున్నాను. డబ్బిస్తానన్నారు, వెళ్ళి తీరాలి కదా. డబ్బు డబ్బు డబ్బు. ఇక్కడ నీ తమ్ముడు పెళ్ళవుతుంటే నువ్వలా డబుల్ పేమెంట్ ఇస్తానన్నప్పుడు వద్దని ఎలా అంటాను? ఏదో ఒక రోజు నీకు డబ్బుని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. చూడు స్వీట్ హార్ట్, అభి డబ్బుని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు. నీది డబ్బుని గౌరవించడం అనరు, ఇది డబ్బు వ్యామోహం. డబ్బు జీవితంలో ఎన్నో చేయొచ్చు, కానీ అన్నీ చేయలేము. చూడు నాన్న, ఇవాళ నీ తమ్ముడు పెళ్లి కదా, మామూలుగా పెళ్లిలోనే ఎన్నెన్నో జరుగుతాయి. అపరిచితులు అయిన వాళ్ళు అయిపోతుంటారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏం చెప్పగలం? ఒకవేళ ఇక్కడికొచ్చే జనంలోనే నీకు నువ్వనుకునే పర్ఫెక్ట్ గేల్ కనిపించొచ్చు. తను నీకోసమే పుట్టుంటుంది. కావచ్చు నానమ్మా, కానీ ఒకవేళ ఆ పర్ఫెక్ట్ గర్ల్ ఇప్పుడు నేను పని మీద షూట్ కి వెళ్తున్న చోటే నాకు కనిపిస్తుందేమో. ఎప్పుడు ఏదో ఒక సాకు.
ఏ స్వీట్ హార్ట్, నేను త్వరగా వస్తానుగా. తెలుసులే, నువ్వు తొందరగా అంటే ఏంటో నాకు తెలుసు. ఇదిగో అద్దంలో చూసుకో, నీ బొగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ నానమ్మా. చిచి. బాయ్ నానమ్మా, లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, బై మిస్టేక్ అది. నిన్నెక్కడో చూశాను. నువ్వు శృతి వాళ్ళ స్నేహితురాలు అనుకుంటా. శృతి స్నేహితులతో పాటు పైన తన రూమ్ లో ఉంది. నువ్వు తనని చూడాలనుకుంటే అక్కడికే వెళ్ళొచ్చు. అలాగే. Are you following me? దుపట్టా. దుపట్టానా? నా దుపట్టా. సారీ స్ట్రేంజర్. అందరూ అంటుంటారు, ఏ ఇంటికి లక్ష్మి వచ్చినా చాలా సంతోషాలు తెస్తుంది అని. దేవుడి దయ వల్ల ఈ కొత్త పెళ్లి కూతురు అడుగు పెట్టడంలో నా అభి జీవితంలో కూడా ఎన్నో సంతోషాలు తేవాలి. అది నాది. సరే తీసుకోండి. అదుండే ప్లేస్ అక్కడ. నేనంటున్నది ఫోటో విషయం. యాక్చువల్లీ ఈ ఫోటో నేనే తీశాను. ఇట్స్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. అయితే ఈ ఫోటోలో ఉన్న మనిషి అతను నా వాడు కాలేదు, ఇంకా ఫోటోలోనే ఉన్నాడు. చాలా బాగుంది. ఇంతకీ నువ్వెవరి తరపున వచ్చావు? మగ పెళ్లివారి తరపున, లేక ఆడపిల్లివారి తరపున, లేక ఇద్దరు తరపున వచ్చావా? అభికి ఫ్రెండ్ వా? కాదు. పోనీలే, సంతోషం. అలా ఎందుకన్నారు మీరు? ఎందుకంటే అభి స్నేహితురాలందరినీ నేను గుర్తుపట్టగలను. నాకు తెలియని ఈ కొత్త స్నేహితురాలు ఎవరా అనుకున్నాను. అందుకు సంతోషించాను. మీ టెన్షన్ పోయినందుకు సంతోషంగా ఉంది. ఇక నేను వస్తాను. నాట్ బ్యాడ్. ఓ మై గాడ్, నా మేకప్ కిట్ అంతా మా అమ్మ దగ్గరే ఉండిపోయింది. సర్లే, నేను వెళ్ళి చూసొస్తాను. ఇక్కడే ఉండు. త్వరగా తీసుకురండి. ఎవరు నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ స్నేహితురాల్ని. ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను నీకు ఇవ్వడానికి. ఏంటిది? ఇది పెళ్లి కానుక. ఆకాష్ స్నేహితుడిచ్చాడు నీకు. నువ్వు పెళ్లికి ముందు దీన్ని విప్పి చూడాలి అన్నాడు. ఇందులో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది.
చూసి నడవలేవా? చీరంతా పాడు చేసావు నాది. అయినా నీకెలా కనిపిస్తుందిరే, మొహం అంతా అలా ముసుగుతో కప్పేసుకున్నావు. అసలు నువ్వెవరి తరపు నుంచి వచ్చావు? ఆడపిల్లివారి తరపున, మగపిల్లివారి తరపున? బట్టలు చూస్తే ఏదో పని మనిషిలా కనిపిస్తుంది. అరే మాట్లాడవేంటి, నువ్వేమన్నా మూగదానివా? నీకిలా చెప్తే లాభం లేదు. ఆంటీ కిందకి రండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నా. వస్తున్నా వస్తున్నా. అరే ఈ అమ్మాయి ఇది ఏమండి వియ్యప్రాల్ గారు? బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చేసిన అరేంజ్మెంట్స్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయినా పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చులుంటాయి కదా. పైగా 2 పెద్ద కుటుంబాల మధ్య వియ్యం అంటే మరికంతగా చెప్పక్కర్లేదనుకోండి. ఏమంటారు? అన్నట్టు వియ్యపురాలు గారు, నాకు బంగారం అంటే గుర్తొచ్చింది. మీరు మగపెళ్లి వారందరికీ బంగారపు చైన్లు ఇస్తాన్నారుగా? అవునవును ఇస్తానుగా. పదండి నాతో రండి. వైశాలి, చెప్పండి ఆంటీ గారు. అమ్మాయిది పెళ్లి బహుమతి మా తరఫున ఇస్తున్నది నీకోసమే. నాకా? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మై ప్లెజర్. ఇవాటి వరకు ఇది పెట్టుకో, రేపు దీన్ని లాకర్లో పెట్టేస్తాను. వియ్యప్రాలు గారు, అమ్మా. ఏంటి నాన్న? అదే ఈరోజు రాత్రి 9 గంటల బండికి టికెట్లు దొరికాయి. నువ్వు తొందరగా ప్యాకింగ్ చేసుకో. సరే నాన్న. నేను అర్చనకి చెప్పొస్తాను. అలాగే. మీరు పని వదిలేయండి, నేను మరో 10 నిమిషాల వంట చేస్తాను. మీరు వెళ్ళి సామాన్ల సంగతి చూడండి. అలాగే. అర్చన, టికెట్లు తెచ్చేశాను. ఇక సామాన్లు ప్యాక్ చేసుకో. ఆంటీ గారు. ఏంటి నాన్న? అర్చన ఎక్కడా? అది ఇప్పటి వరకు అచ్చం ఆ గదిలోనే ఉంది. నేను ఫోన్ చేస్తాను, ఉండండి. చేయి. దొరికిందా? పూర్ణిమ, అర్చన ఎక్కడుంది? నాకు తెలీదు. నీకు అర్చన గురించి తెలుసు కదూ? తను ప్రజ్ఞతో. ప్రజ్ఞతోనా? ప్రజ్ఞకేమో అర్చనని ఆకాష్కి పెళ్లి జరుగుతున్న చోటుకి తీసుకెళ్ళింది. అబ్బి ఎక్కడున్నాడు? కనిపించడం లేదే. తను ఏదో అర్జెంట్ షూట్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే వెళ్ళాడు. అంటే పెళ్లికి అటెండ్ అవడా? వచ్చేస్తాడుగా. తమ్ముడు పెళ్లి జరుగుతుంటే రాకుంటే ఎలా? వచ్చేస్తాడు, కాసేపట్లో వచ్చేస్తాడు. హలో బావగారు, లుకింగ్ హ్యాండ్సమ్. వదిన గారు, శృతి కనిపించట్లేదు, ఏమైంది? మీరు అనవసరంగా కంగారు పడకండి, తను రెడీ అవుతుంది, వచ్చేస్తుందిలేండి. హే లుక్, తను. Oh God, she is super model. పదండి వెళ్ళి కలుద్దాం. Wow, I am so excited. పద. Hi ma'am, we are big fan of yours. So sweet of you. మీరు చేసిన స్విట్జర్లాండ్ యాడ్ చాలా బాగుంది మేడం. మరి ఆ పర్ఫ్యూమ్ అడ్వర్టైజ్మెంట్ లో you are looking stunning on that. Can I have a click? Sure. Ma'am, can I hold you? Yeah, why not? ఇదిగో mine also. Hi తను. Hi. Nice to see you తను. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు? ఏం తను, బాగున్నావా? నీకు ఈ పార్టీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీరెలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు వెళ్ళు, కమల్ గారి భార్య పిలుస్తున్నారు. మిస్సెస్ కమలా? అవును, వెళ్ళు. సరే వెళ్తాను. తను, నేను తర్వాత కలుస్తాను.
హాయ్, కెన్ ఐ హ్యావ్ ఎ పిక్ విత్ యూ? ఉండు తల్లి, ఎన్ని ఫోటోలు తీసుకుంటావు? ముందు వెళ్ళి శృతి తయారైందో లేదో చూడు. విల్ క్యాచ్ యు లేటర్. బై. చూడమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి వేరే గెస్ట్ తో మాట్లాడొస్తాను. ఈ అమ్మాయి ఫోటోనే కదా నేను అభితో కలిసుండగా చూశాను. నేను అభితో కలిసుండగా చూశాను. గాడ్, అభి వాళ్ళ నాన్నమ్మ నన్ను గుర్రుగా చూస్తుంది. ఏం చేయను? ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఆల్కహాల్ ఉందా? ఐ హేట్ ఆల్కహాల్. ఓకే, తీసుకెళ్ళండి దీన్ని. తన అలా అబద్ధం చెప్పి ఉండకూడదు. తప్పు చేస్తే క్షమించొచ్చు, అబద్ధాన్ని క్షమించలేను. ఇంకా ఎంతసేపు చేస్తావు? అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా పద. కమ్ ఆన్, లెట్స్ గో 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 గో. ఓ గాడ్, చాలా క్యూట్ గా ఉంది కదా? అవును, నిజమే. కింద బావగారు వెయిట్ చేస్తున్నారు. మైట్ ఫీల్ ఎక్సైటెడ్. సుఖంగా ఉండాలి. ఆంటీ, ఒక్క నిమిషం. అదిగో శృతి వచ్చేసింది. అబ్బా, ఎంత ముద్దుగా ఉందో. ఆకాష్, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. అరే, తొందరగా వెళ్ళు. మొదటిసారి తన్ని చూసినప్పుడు నీకు పెద్ద కారు వచ్చింది. ఇప్పుడు పెళ్లికి ముందే నీకు బంగ్లా ఇచ్చేలా ఉన్నారు. అది ఇస్లాండ్ లో ప్యాలెస్. అత్తయ్య గారు, ఇస్లాండ్ కాదు, ఐలాండ్. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. నిన్నెవరన్నా అడిగారా? ఇప్పుడు ఐలాండ్ అయినా ఇస్లాండ్ అయినా రెండు ఒకటే. మనకు కావాల్సింది బంగ్లా ఒకటే. నువ్వు వెళ్ళి చూడు. గీతా, దేవుడి దయ వల్ల ఈ పెళ్లి కాకూడదు. లేదంటే ఇవిడి గారు నన్ను ఎగతాళి చేసి చేసి నా బతుకే నరకం చేసేస్తుంది. వాట్ హ్యాపెండ్ బేబీ? వాట్ బేబీ? ఆకాష్, ఇదంతా ఏంటి? అసలు నేను చూస్తే కదా, అందులో ఏముందో నాకేం తెలుసు. అయితే చూసుకో, ఇందులో నీ మగతనానికి సాక్ష్యం ఉంది. ఇందులో నువ్వెప్పటికీ తండ్రివి కాలేవని స్పష్టంగా రాసుంది. యూ కాంట్ హ్యావ్ ఎ చైల్డ్. ఏం నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి పుట్టిందా శృతి? మనకి పిల్లలు పుట్టరు, నేను తండ్రిని గారులేనా? ఏమంటున్నావు నువ్వు? నేనేదో ఊహించి అనడం లేదు. ఇందులో ఈ రిపోర్ట్ లో ఏం రాసిందో అదే చెప్తున్నాను. ఇంత పెద్ద మోసం చేస్తావా నన్ను? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతావా నువ్వు? యూ చీటర్! ఏ శృతి, లిసన్ టు మీ. మామ్, వీళ్ళంతా మనల్ని మోసం చేశారమ్మా. ఈ ఆకాష్ ఎప్పటికీ తండ్రి కాలేడట. అది ఈ మెడికల్ రిపోర్ట్ లో రాసుందమ్మా. పనికి మళ్ళీ రిపోర్ట్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో. అబద్ధాలు ఆడకు. నువ్వు టెస్ట్ చేయించుకున్నావా లేదా? నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాను, కానీ ఈ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకున్నావు నువ్వు? ఎందుకంటే ఊరికే. ఊరికేనా? వాట్ ఊరికే? అసలు ఏమిటిదంతా? ఇలా మా నుంచి ఎన్ని విషయాలు దాచిపెట్టావు? మామ్, నేను ఈ ఆకాష్ ని పెళ్లి చేసుకోలేను. అలాంటిదేం లేదమ్మా, నువ్వేదో అపార్థం చేసుకున్నావు. ఆకాష్ అసలు తండ్రి కాగలడా లేదా అన్నది కన్ఫర్మ్ అయ్యేదాకా ఆకాష్ ని శృతి పెళ్లి చేసుకోదు. మాకున్నది ఒకే ఒక కూతురు. మాకున్న ఆస్తిపాస్తులన్నీ కేవలం మా అమ్మాయి కోసమే. అలాంటప్పుడు మా అమ్మాయిని ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలంటే ఏంటి ఊరికే మా అమ్మాయి అంటూ వాగుతున్నారు? అది కూడా నా పెళ్లి రోజు, నా పెళ్లి మండపంలో ఇలా గెస్టులందరి ముందు నన్ను అవమానిస్తారా? నా మగతనాన్ని ప్రశ్నిస్తావా? నీకేం తెలుసు ఈ ఆకాష్ గురించి? వాట్ డు యు నో? అసలు నా పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఏ ఏ విధుల్లో ఉన్నారో నాకే తెలీదు. నేను డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకున్నా అంటే అర్చన అనే అమ్మాయి నా బిడ్డకి తల్లిని చెప్పుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు విను, మీరంతా కూడా వినండి. ఆ బిడ్డకి తండ్రిని నేనే.
రిపోర్ట్లో స్పష్టంగా రాసుంది ఆకాష్ ఆ బిడ్డకి తండ్రి కాదని. నువ్వు మీ చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగే బాబు, మీ చెల్లెల్ని తను ప్రేమిస్తున్నా ఆ కుర్రాడికే ఇచ్చి పెళ్లి జరిపించు. తనేమంటుందో విన్నా ఉన్నానమ్మా. ఎంత ధైర్యం చూసావా? నేను తండ్రిని కాలేనట. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా వస్తారు, కానీ ఇలాంటి వాళ్ళ నుంచి నేను ఇన్సల్ట్ సహించలేను. ఐ కాంట్ టేక్ ఇట్. అండ్ యూ, హే, నీకు ఇప్పటికీ నా మీద డౌట్ ఉంటే చెప్పు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. తను చెప్పేది వింటే నీకే ప్రూవ్ అవుతుంది దట్ ఐ కెన్ బి ఎ ఫాదర్. తను చెప్పింది అబద్ధం అని చెప్పడానికి DNA శాంపిల్స్ మార్చేశాను. కానీ నువ్వు ఇంతమంది ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? యు నో వాట్, ఇప్పుడు నేనే ఈ పెళ్లి చేసుకోవట్లేదు. టు హెల్ విత్ యూ, టు హెల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టు హెల్ విత్ దిస్ వెడ్డింగ్. ఇవాళ నువ్వు దేవుణ్ణి మరేం కోరుకున్నా అది కూడా ఇచ్చేసేవాడు. ఇప్పుడు నీ చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయే, అవి నావి కాదు, అవన్నీ నకిలీవి. ఆ బిడ్డ నీదేనని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది. మేమిద్దరం గుడికి వెళ్ళి పెళ్లి కూడా చేసుకున్నాం. ఆ పెళ్లికి చిహ్నంగా తన కడుపులో ఉన్నది నా బిడ్డ, ఉన్నది నా బిడ్డ, ఉన్నది నా బిడ్డ. అది రుజువు చేయడానికి వాళ్ళ అన్నయ్య నాకు DNA టెస్ట్ చేస్తే నేను ఆ DNA శాంపిల్స్ మార్చేశాను. ఇవి మార్చేసిన శాంపుల్ రిపోర్ట్స్. నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే చెప్పు, నేను ఇప్పటికీ రెడీ. నేను మళ్ళీ DNA టెస్ట్ చేయించుకుంటాను. నేనేంటో నా మగతనం ఏంటో ప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఇదిగో తనే నేను చెప్పిన అమ్మాయి. ఈ అమ్మాయి నా బిడ్డకు తల్లి కాబోతుంది. ఇక నువ్వు నన్ను నమ్మట్లేదు కదా? 1 సెకండ్. చెప్పు వీళ్ళకి, రా నాతో, నిజమేంటి చెప్పు. చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అని చెప్పు. ఈ శృతి ఏమో అందరి ముందు నేను ఫాదర్ని కాలేనని గొడవ చేస్తుంది. ఈ విషయంలో నువ్వే కదా సాక్ష్యం. చెప్పు తనకి. సరిగ్గా చెప్పాడు ఆకాష్. ఆయనే నా బిడ్డకు కాబోయే తండ్రి. విన్నావు నువ్వు? విన్నావా తనేం చెప్పిందో? అర్థమైందా ఇప్పుడు? నువ్వేమో అందరి ముందు నేను తండ్రిని కాలేను గొంతు చుంచుకుని అరుస్తావా? అడిగావు కదా రుజువు, దొరికిందా రుజువు? నౌ కీప్ యువర్ మౌత్ షట్. వాట్? స్పీక్ అప్. నేను ఈ పెళ్లి రద్దు చేస్తున్నాను. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం కంటే నేను బతికినంత కాలం పెళ్లి కాకుండా ఉంటేనే మంచిది. వాట్ ఎవర్, బట్ నేను నపుంసకుడిని కాదు, గుర్తుపెట్టుకో ఈ విషయం. మమ్మీ వెళ్దాం పద ఇక్కడి నుంచి. నేను చాలా పెద్ద తప్పు చేశాను తల్లి. ఆకాష్ నీ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు. ఇక నేను ఈ విషయంలో ఇంకా అన్యాయం జరగనివ్వను. స్వయంగా నేనే నీ పెళ్లి ఆకాష్తో జరిపిస్తాను. ఆకాష్కి నా మీద ప్రేమ లేదు. తనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ లేదు. కేవలం తనని తానే ప్రేమించుకుంటాడు. నేను ఒంటరిగా ఉంటున్న ఆ బిడ్డను నేనే పెంచి పెద్ద చేసుకుంటాను. నాకు ఆకాష్తో ఎటువంటి అవసరం లేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆకాష్ నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అందుకని ఎలాంటి తప్పు చేశానని నా మనసులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ నాలో లేదు. కానీ ఆ పెళ్లిని ఆకాష్ పెళ్లిగానే ఒప్పుకోలేదు. అలాంటి వాడిని కేవలం మీరు చెప్పారు కదా అని నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను నానమ్మా. నన్ను నడి రోడ్డులో ఒంటరిగా వదిలేసిన మనిషిని నేను ఎంత మాత్రం పెళ్లి చేసుకోలేను నానమ్మా. ఒకప్పుడు తన నన్ను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు నేను తనని రిజెక్ట్ చేస్తున్నాను. తనని జాగ్రత్తగా చూసుకో. తన కడుపులో ఉన్నది నా వంశపు వారసుడు. అలాగే అలాగే మ్యామ్. తల్లి, నేను నిన్నింతకు ముందు ఎక్కడో చూసినట్టుగా నాకనిపిస్తుంది. నువ్వు ఆ పిల్లవేగా? ఈ రోజు ఉదయం నన్ను రోడ్డు క్రాస్ చేయించిన పిల్లవేగా? అవును. ఆ పిల్ల నీకెలా తెలుసు? నీకు తనేమవుతుంది? మా పొరుగున ఉంటుంది. ఈ నగరంలో పొరుగు వాళ్ళని మించిన బంధుత్వం మరొకటి ఉండదు కదా. పొరుగున ఉన్న ఒక పిల్ల కోసం నువ్వు చాలా చేసావు తల్లి. అంటే నీది చాలా పెద్ద మనసు అన్నమాట. అర్చనకి కష్టాలొచ్చినప్పుడు నువ్వు తనకి తోడుగా నిలబడ్డావు. దేవుడు నీకు సుఖ సంతోషాలు ఇవ్వాలి తల్లి. నేనికి వెళ్ళాలి.
అలాగే వెళ్ళు తల్లి. వదిన గారు కొంచెం నా మాట వినండి. ఇదంతా మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా అబ్బాయికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నారు. అలాంటిదేం జరగలేదు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. మొత్తం మా వాళ్ళందరి ముందు మమ్మల్ని ఎగతాళి చేశారు. ఇలా చేసినందుకు నేను మిమ్మల్ని తేలిగ్గా విడిచిపెట్టను. ఈ ఆకాష్ ఎలా పెళ్లి చేసుకుంటాడో అది నేను చూస్తాను. ఇక తనకి ఎప్పుడు నేను పెళ్లి జరగనివ్వను. శృతి, కిరణ్, వెళదాం పద. అన్నయ్య గారు, అభి వచ్చాడు, రండి కలిసి వద్దాం. హాయ్ అబ్బి. హాయ్ అబ్బి. శ్వేత, వెళ్దాం పదేక. శృతి, ఏమేం చేసేవాళ్ళు గారు? చాలా గొడవ జరిగిపోయిందిరా. ఏం జరిగింది పిన్ని? వద్దని చెప్పానుగా ప్రజ్ఞ. అది కాదు అన్నయ్య, మనకు కావాల్సిందేదో మనకు దొరికింది. ఏంటి దొరికింది? పదన్నయ్య, పదవదినా. నిన్నేగా అడుగుతున్నా, ఏం దొరికింది? ఇదేనా మేం నీకు నేర్పించింది? ఇన్నేళ్లుగా కష్టపడి సంపాదించిన పరువు ప్రతిష్టల్ని ఒక్కసారిగా మంట గలిపేశావు నువ్వు. అసలు నా తప్పేం లేదు, నా మాట నమ్మండి. నేను అచ్చన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నానమ్మా, మా అమ్మకు ముందే చెప్పేశాను నేను శృతిని పెళ్లి చేసుకున్నాను. ఏమైనా సరే. వింటున్నావా నువ్వు? అరే, ఇలాంటి కొడుకును కన్నావా మన వంశంలో? బజారు పాలయ్యాం మనం. సంఘంలో ఇక మనం తలెత్తుకుని తిరగలేము. మీరు టెన్షన్ పడకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అయితే ఏం చేయమంటావు నన్ను? పెద్ద పెద్ద తప్పు చేశాడు వీడు, చాలా పెద్ద తప్పు చేశాడు. నువ్వు చేసింది నానమ్మ! నానమ్మ గారు, ఏమైంది మీకు? నానమ్మ, 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 ఏమైంది? డాక్టర్ని పిలవండి. కాల్ ద డాక్టర్. లోపల ఏం జరిగింది? మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? పబ్లిసిటీ కోసం మీరు మీ చెల్లెల్ని ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది మాకు. మీరేదో అభి తమ్ముడు ఆకాష్ తో మీ చెల్లెలికి బలవంతంగా పెళ్లి చేయాలనుకున్న మాట నిజమేనా? ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రతిసారి అభి ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారా? మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే అది కూడా పెళ్లికి ముందే. DNA రిపోర్ట్ ద్వారా బిడ్డ తండ్రి ఆకాష్ కాదని రుజువైపోయింది కదా. మరెవరా బిడ్డ తండ్రి? ఒక్క నిమిషం. మీరు మీడియా వాళ్లే కావచ్చు, ఏదైనా తెలుసుకునే హక్కు మీకు ఉండొచ్చు, కానీ దాని అర్థం ఇది కాదు కదా. మీరు ప్రజలందరికీ వార్తలు తెలియజేయాలి. మరి మీరేం చేస్తున్నారు? మీ ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం మీరంతా ఒక అమాయకుడిని అర్థం లేని ప్రశ్నలు వేస్తున్నారా? మీరంతా నిజం తెలుసుకోవాలనుకుంటే ఆ నిజమేమిటో నేను చెప్తాను. అభి తమ్ముడు ఆకాష్ అర్చన విషయంలో తప్పు చేశాడు. అతను అర్చనని మోసం చేశాడు. ప్రేమున్నట్టు నటించి గుళ్ళో దొంగ పెళ్లి చేసుకున్నాడు. అయినా మీకు అర్చన ఆవేదన కనిపించడం లేదు. తన అభిప్రాయం గురించి నలుగురికి చెప్పడం లేదు. ఎందుకంటే తనకు రాక్ స్టార్ చెల్లెలు కాదు కనుక, తనొక మామూలు మనిషి కనుక. బాధాకరం ఏమిటంటే తను ఎలాంటి మనిషి అయినా నిజం మాత్రం మారిపోదు. అసలు నిజమేమిటో ఆ ఆకాష్ అందరి ముందు ఒప్పుకున్నాడు. దాంతో అతని పెళ్లి రద్దయిపోయింది. మంచి కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్లైనా ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోదు. అసలు నిజమేమిటో నేను మీ అందరికీ చెప్పాను. కానీ మీకు కావాల్సిన నిజం ఇది కాదు కదా. మీరైతే ఆ అభి లాంటి మనుషుల్ని నెత్తికెక్కించుకుంటారు. మీకు తెలియాల్సిందేమిటంటే దేవుడిగా ఒప్పుకునే ఆ వ్యక్తి అసలు మంచివాడే కాదు. అతనికి సురేష్ నిజం చెప్పిన తర్వాత కూడా సురేష్ కి తోడుగా నిలబడ్డానికి బదులు అతను నిజాన్ని కప్పిపుచ్చాడు. రిపోర్ట్స్ మార్చేసి నకిలీ రిపోర్ట్స్ తయారు చేయించాడు. అతని కుటుంబ సభ్యులు మా ఇంటికే వచ్చి మమ్మల్ని అందరి ముందు అవమానం పాలు చేశారు. వాళ్ళు మా పరువు ప్రతిష్టల్ని నిలదీయచ్చు, కానీ అలాంటి వాళ్ళని మీరు ప్రశ్నలు అడగరు. వాళ్ళు కొంచెమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదబద్ధమో తెలుస్తుంది, కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలే చెప్తూ ఉంటారు. సురేష్ అబద్ధాన్ని ఎదిరిస్తూ మాట్లాడితే చివరికి తనకేం దక్కింది? మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఎంత దారుణంగా కొట్టారతన్ని. మా కాలేజ్ లో కాన్సర్ట్ ఇవ్వనని ప్రిన్సిపల్ ని బెదిరించి మమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీయించేశారు. కానీ అలాంటి వాళ్ళని మీరు రాక్ స్టార్స్ అని, ఐడల్స్ అని చెప్పుకుంటున్నారు. మీరు నాకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు. కానీ మీ కళ్ళని అభిలోని తళుకు బెళుకులు మూసివేసేశాయి. మీరు ఆ కళ్ల ముందున్న అభి అనే తెరని తొలగించి చూడండి, అప్పుడు నిజం తెలుస్తుంది. అసలు అతని పాటలు ఎంత చౌకబారో.
పాటల్లో ప్రేమ వలకు బోస్తూ నిజమైన ప్రేమని కాదన్నాడు. అతనికి నిజంగానే ప్రేమంటే తెలుసుంటే అతని తమ్ముడు ఆకాష్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చేవాడే కాదు, అర్చనని సమర్థించేవాడు, అర్చన బాధని అర్థం చేసుకునేవాడు. కానీ అతనేం చేశాడు? అతను నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. ఇలాంటి సంగతులు విన్నప్పుడు మనం అనుకుంటాం మన విషయంలో అసలు ఇలా జరగదు అని. కానీ మీరలా అపోహపడకండి. మనలో ఎవరికైనా అలా జరగచ్చు. మీ చెల్లెలికి జరగచ్చు, లేదా కూతురికి జరగచ్చు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవచ్చు, అబార్షన్ చేయించుకోవచ్చు. కానీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అర్చన. అర్చన అలాంటిదేమీ చేయలేదు. తన హక్కు కోసం పోరాడింది. ఆడదంటే అబల అని అనుకుంటారు అందరూ. కళ్ళు లేని మూగా చెవిటి అయిన ఈ సమాజం మమ్మల్ని ఎంతగానో కించపరిచింది, ఎంత బాధ పెట్టింది. కానీ అంత మాత్రం చేత మమ్మల్ని ఏవైనా చెయ్యొచ్చని కాదు దాని అర్థం. మేము చిన్నవాళ్లమే, మాకు పబ్లిసిటీ అవసరం లేదు. పబ్లిసిటీ కావాల్సిందల్లా అభి లాంటి వాళ్ళకి. మేము కూడబెట్టుకున్నదల్లా మా గౌరవం ఒక్కటే. కనుక ఎవరైనా మా గౌరవ మర్యాదల్ని కించపరచాలని ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోం. మేమిక్కడికి ఎవరిని ఇన్సల్ట్ చేయాలని రాలేదు. మేమిక్కడికి రావడానికి కారణం ఆకాష్ గురించి వాస్తవం అందరికీ తెలియాలని, అర్చన గురించి అందరికీ నిజం తెలియాలని. మేమిక్కడికి మా హక్కుల కోసం వచ్చాం. అది మేము సాధించాం. మాకింకేమీ అక్కర్లేదు. వావ్, దట్స్ లైక్ మై అక్క. మా అక్కలో ఇంత ధైర్యం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. నేను చెప్పానుగా మాధవి గారు, అన్నీ చక్కబడిపోతాయని. ఇప్పుడు ప్రజ్ఞ అన్ని చక్కదిద్దేసింది. అవును వదిలి గారు, ఇదంతా ప్రజ్ఞ వల్లే జరిగింది. తనలో ఉన్న ధైర్యం వల్లనే మేం కోల్పోయిన మా గౌరవం తిరిగి మాకు దక్కింది. ఈ వీధిలో ఎవడైనా ఇంకెలా నోరు విప్పుతాడో నేను చూస్తాను. వాగిన ప్రతివాడి నోరు నొక్కేస్తాను. నీ బుర్ర నిండా మట్టే ఉంది. నువ్వు ఒక్కసారి తొందర పడేసరికి మొత్తం శ్రమ అంతా వృధా అయిపోయింది. అయినా తన గురించి తను ఏమనుకుంటుంది? అలాంటి పిల్లని పెళ్లి చేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఒరే మూర్ఖుడా, పెళ్ళైతే ఏదో చెడిపోయింది, కానీ ప్రస్తుతం అభి మాత్రం నిన్ను తేలిగ్గా వదిలిపెట్టాడు. దాని గురించి ఏం చేస్తావు? నకిలీ రిపోర్ట్స్ చూసి సురేష్ కి ఎలాంటి గతి పట్టించాడో అదే గతి నీకు కూడా పట్టిస్తాడు. ఎన్నో ఏళ్లుగా ఈ ముసల్ది చావాలని కోరుకునేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు చావకూడదు. ఒకవేళ నీ వల్ల ఆ ముసల్ది చచ్చిందంటే అభి మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. అప్పుడు మనం రోడ్డు మీద పడతాం. అప్పుడు రోడ్డు పక్కన కూర్చుని చేతిలో చిప్పతో బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? బిచ్చం ఎత్తుకుంటావు రోడ్డు మీద? ఒక నిమిషం ఆలోచించు. అభి, ఆకాష్ మనందరినీ మోసం చేశాడు. ఆ అమ్మాయి అన్నయ్య చెప్పింది అబద్ధం కాదు. ఆ పిల్లని ప్రెగ్నెంట్ చేసింది ఆకాషే. ఆ సంగతి మన నుంచి కప్పి పెట్టడానికే తన అబద్ధపు రిపోర్ట్ చేయించాడు. కానీ ఇప్పుడు చూడు, దాని ఫలితం ఏమైంది? నాన్నమ్మ ఇప్పుడున్న పరిస్థితికి కేవలం ఆకాష్దే పూర్తి బాధ్యత. ఆకాష్ 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 ఎంత పనిచేసావురా నువ్వు? నాన్నమ్మకు అంత కష్టం కలిగించడానికి నీకు సిగ్గులేదు? ఇదేనా నేను నీకు నేర్పించింది? ఎంత ధైర్యం లేకపోతే నువ్వు ఆ రిపోర్ట్స్ మార్చేస్తావు? నీ గురించి కాకపోయినా కనీసం మా గురించైనా ఆలోచించాలిగా. ఎంత పనిచేసావురా నువ్వు? అన్నయ్య, అన్నయ్య, ఎందుకు ఇలా చేసావు ఆకాష్? ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు ఆకాష్? అభి, కొట్టు వాడిని, చిత్తకొట్టు. వీడు చేసిన దానికి శిక్ష పడాల్సిందే. పిన్ని, కొట్టు నాన్న, ఇంకా కొట్టు.
ఆలియా నువ్వెప్పుడొచ్చావు? అన్నయ్య నేను ఇప్పుడే వచ్చాను కానీ వాట్ ఆర్ యు డూయింగ్? తన్ని చంపేద్దాం అనుకుంటున్నావా? ఆలియా తనేం చేశాడో నీకు తెలీదు. వీణ్ణి అన్నయ్య ఆగు. తనేం చేశాడో నాకు బాగా తెలుసు. ఏదో వీధిని పోయే పిల్ల కోసం నీ తమ్ముడిని ఇలా కొడుతున్నావా నువ్వు? ఆలియా ఆకాష్ వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. సో వాట్? రేపు మప్ప దారిని పోయేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే అది నువ్వు నమ్మేస్తావా? అండ్ హూ ఇస్ దిస్ గర్ల్? అసలు తను ఎవరని? హౌ డేర్ షీ టు ఎంటర్ అవర్ హౌస్? నువ్వు తనకి అంతో ఇంత డబ్బులు ఇచ్చేసి మొత్తం ఎపిసోడ్ ని ఫినిష్ చేసి ఉండాల్సింది. వై డిడ్ యు ఎంటర్టైన్ హర్? ఈ మాట నువ్వంటున్నావు ఆలియా? ఆ అమ్మాయి ప్లేస్ లో నువ్వుండుంటే? యువర్ సిస్టర్ ఇస్ నాట్ స్టూపిడ్. నేను ఏ కుర్రాడినైనా అంత దూరం రానిచ్చేదాన్నే కాదు. నాకు ఆ పిల్లవాడి మొత్తం కుటుంబం గురించి తెలిసేదాకా నేను అలాంటి స్టెప్ తీసుకునేదాన్ని కాదన్నయ్య. సో వాట్ ఆకాష్? ఒకప్పుడు తన ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ అన్నయ్య. ఏదో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని ఏదైనా ప్రూఫ్ ఉందా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదుగా అన్నయ్య. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదుగా. అండ్ కమ్ ఆన్ బ్రదర్, దిస్ ఇస్ 21st century and are you telling me this girl didn't think about precaution? అనియా, దిస్ ఇస్ ఇంపాసిబుల్. నా ఉద్దేశంలో షీ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ ఇన్సెక్యూర్. ఆకాష్ తన్ని వదిలేస్తాడు అనుకుని ఉంటుంది. అందుకని తనే ఇలా ట్రాప్ చేసి ఉంటుంది. ఆకాష్ ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పాడు ఆలియా. అందుకే నానమ్మ ఆకాష్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటోంది. ఓహ్ గాడ్, నానమ్మ 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 పాతకాలపు ఆలోచనలు నీకు. ఆలియా అన్నయ్య, యు నో ఈవెన్ ఐ లవ్ హర్. అన్నయ్య ఎలారా? యు హ్యాడ్ అ లాట్ ఆఫ్ అఫైర్స్. కానీ ఆర్ యు ట్రైంగ్ టు టెల్ మీ ఎవరైనా నీ గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరు రేపు వచ్చి అభి ఐఎమ్ ప్రెగ్నెంట్ విత్ యువర్ చైల్డ్, లెట్స్ గెట్ మ్యారీడ్ అంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా? చేసుకోకదు. బికాస్ అన్నయ్య, యు ఆర్ ఏ రాక్ స్టార్. నువ్వు రాక్ స్టార్ అని మర్చిపోకు. అందుకని ఇలా ముసలి వాళ్ళలాగా ఆలోచించడం మానేసే. నానమ్మకు మేము ఎలాగైనా నచ్చ చెప్తాం యాజ్ అ టీమ్, యాజ్ ఆల్వేస్. సో యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్. బట్ అన్నయ్య, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఐ కాంట్ బిలీవ్ దట్ ఏదో గడ్డి పరక విలువ చేయని ఒక పిల్ల కోసం నువ్వు మీ తమ్ముడిని కొట్టడానికి సిద్ధపడ్డావు. అలాంటి వాళ్ళు ఎప్పుడు అదే పని చేస్తుంటారు. దే జస్ట్ వాంటెడ్ టు స్పాయిల్ యువర్ నేమ్. ఆకాష్ చెప్పిన అబద్ధం కారణంగా నేను ఒక నిర్దోషి మీద చేయి చేసుకున్నాను.